ఓకే, మీరు ఒక అబ్బాయిలో అందం చూస్తారా లేదనుకుంటే మంచితనం చూస్తారా? రెండు చూసా. అదే మీరు చెప్పారు కదా ఖాళీగా ఉన్న అబ్బాయిలకి ఎక్కువ పడతారు. సో అంటే ఇండైరెక్ట్గా నాలో ఉంటాడని చెప్తున్నారు. స్మైల్, నీలాంటి స్మైలా? యావరేజ్గా ఉండాలి, మంచి క్వాలిటీస్ ఉండాలి, ఆ వైబ్స్ సెట్ అవ్వాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఆబ్వియస్లీ ఇంప్రెస్ అయ్యారు. జెన్యున్గా ఉంటే కనుక ఇవన్నీ పాజిటివ్నెస్, ఈ డౌట్స్ ఇలాంటివన్నీ కామన్. అలాని ప్రతిసారి డౌట్ పడాలని నేను చెప్పట్లేదు. సో నార్మల్ చిన్న చిన్న ఇష్యూస్ అయితే కామన్. ఓకే, రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయిపోద్ది ఎక్కువ శాతం నార్మల్గా? అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఉండడం వల్ల లేకపోవడం వల్ల? అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. అండర్స్టాండింగ్ అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఓవర్ పొజెసివ్నెస్, ఓకే, ఎక్కువ డౌట్స్ పడటం. ఒక సర్టెన్ టైం పీరియడ్ వచ్చాక అమ్మాయి మైండ్ ఎందుకు చేంజ్ అయిపోద్ది రిలేషన్షిప్లో? అది నన్ను ఎలా అడుగుతారు, నేను అమ్మాయినే కదా. అంటే ఒకవేళ చేంజ్ అయిపోయి అమ్మని అంటారు. సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు లేరా? మీరు అమ్మాయినండి? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను అమ్మాయినే. మీరేంటో అసలు ఇలాంటి కాంప్లిమెంట్ చూడట్లేదా నన్ను? లేదు లేదు, ఇలా మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా ఉండడం అంటే ఇష్టమా? నాకు బీచ్ అంటే ఇష్టం. వచ్చిన ప్రతిసారి నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. వస్తాను. మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? నేను ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ ఏం కాదు. ఎక్స్ట్రోవర్టేనా? అందుకే ఎంత చక్కగా మాట్లాడుతున్నారా? ఓకే, యాక్చువల్లీ అమ్మాయిలు జాబ్ చేసే అబ్బాయి కంటే కూడా ఖాళీగా ఉండే అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. రీజన్ ఏంటి? ఖాళీగా ఉంటే వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ చేస్తారు కదా. బట్ అందరు అమ్మాయిలు అలాగే ఏం చేయరు. రెస్పాన్సిబిలిటీగా మంచిగా జాబ్ చేసుకునే అబ్బాయినే లవ్ చేస్తారు. ఖాళీగా ఉండే అబ్బాయిలు అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది అమ్మాయిల వెనక తిరగడానికి, ఇంప్రెస్ చేయడానికి. ఇలాంటివన్నీ కాలేజ్ అమ్మాయిలే పడిపోతారు. వన్స్ నువ్వు జాబ్స్ చేయడం స్టార్ట్ చేశాక అలాంటి వాళ్ళని అసలు చూస్ చేసుకోరు అమ్మాయిలు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. తెలిసినంత వరకు సెటిల్ అయిన అబ్బాయిని, రెస్పాన్సిబిలిటీగా ఉన్న అబ్బాయిని అంటే టైం పాస్కి చూస్ చేసుకుంటారా ఖాళీగా ఉన్న అబ్బాయిని? కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఖాళీగా ఉంటే టైం పాస్ అయినా ఎందుకు చేస్తారు? వాడు ఏమైనా మనీ ఎఫర్ట్ చేయగలరా? లైక్ అన్నారు కదా టైం ఇవ్వలేడు, ఐ మీన్ జాబ్లో ఉన్నాడు. అయితే జాబ్ చేసే అబ్బాయి ఎందుకు టైం ఇవ్వలేడు? 24 hours ఆఫీస్లో ఉంటాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సాటర్డే సండేస్ లీవ్స్ ఉంటాయి, చాలా లీవ్స్ ఉంటాయి బయట. ఓకే, మీరు ఒక అబ్బాయిలో అందం చూస్తారా లేదనుకుంటే మంచితనం చూస్తారా? రెండు చూసా. సూపర్ అండి. మరి ఒక అబ్బాయి ఎవరు వచ్చి తను అసలు అందంగా లేడు, చూడడానికి నాకు నచ్చలేదు, మంచిగా నేను ఎలా చేసేస్తాను? ఐ మీన్ లైక్ నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయేమో. నచ్చిన క్వాలిటీస్ ఉన్నా అది చేయలేము. అది మేబీ ఆ వైబ్స్ సెట్ అవ్వాలి. తర్వాత అబ్బాయి చూడటానికి కూడా అందంగా ఉండవసరం లేదు, లైక్ యావరేజ్గా ఉండాలి, మంచి క్వాలిటీస్ ఉండాలి, ఆ వైబ్స్ సెట్ అవ్వాలి. యావరేజ్గా ఉండాలి, మంచి క్వాలిటీస్ ఉండాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. కొంతమంది చాలా అబ్బాయిలు మూడీగా
ఇంట్రోవర్ట్స్ అంటారు. ఇంట్రోవర్ట్గా ఉంటారు. అలాంటి అమ్మాయిలు మోస్ట్లీ అమ్మాయిని లైక్ చేయరు. ఇదిగో బాయ్స్ డిప్రెస్ అవ్వకండి వెళ్తే అదే మీరు చెప్పారు కదా, ఖాళీగా ఉన్న అబ్బాయిలకి ఎక్కువ పడతారు. సో ఇలాంటివన్నీ ఖాళీగా ఉండే అబ్బాయిలు చేస్తారు, ఎక్కువ వాగడం, మాట్లాడటం. అదే మీరు చెప్పారు కదా, ఖాళీగా ఉన్న అబ్బాయిలకి ఎక్కువ పడతారు. సో ఇలా అంటే ఇండైరెక్ట్గా నాలో ఉంటాడని చెప్తున్నారు. మీరు అదేనా? ఆ? మీరు అదేనా? లైక్ అలాగే ఉంటారా ఖాళీగా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఖాళీగా అంటే ఖాళీగా లేను, ఎక్స్ట్రోవర్ట్. ఐ మీన్ ఇంట్రోవర్ట్లో అదో టైప్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే, ఒక అమ్మాయిని బాగా అట్రాక్టివ్గా చేసేది ఏంటి? లైక్ ఏంటి? ఒక అమ్మాయిని బాగా అట్రాక్టివ్గా మార్చే థింగ్ ఏంటి? అమ్మాయిని అట్రాక్టివ్గా మార్చే థింగ్. అమ్మాయి అట్రాక్టివ్గా ఉంటుంది, ఒకటి ఉంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది, అదేంటి? స్మైల్. మీలాంటి స్మైలా? అది చెప్పలేం కానీ స్మైల్. నాకైతే ఇప్పుడు లైక్ అమ్మాయిలు నవ్వుతూ చాలా యాక్టివ్గా అర్థం చూస్తారు ఎక్కువ. మరి అందంగా ఉన్నారు, ఐ మీన్ అందంగానే నవ్వుతున్నారు కదా, చెప్పలేను అంటున్నారు. నాకు అర్థం కాలేదు సార్. స్మైల్ బాగుందండి సార్. ఫ్లాష్ బ్యాక్. స్మైల్. మీలాంటి స్మైలా? అది చెప్పలేం కానీ అర్థం చూస్తారు ఎక్కువ. మరి అందంగానే నవ్వుతున్నారు కదా, చెప్పలేను అంటున్నారు. విజ్ఞాన ప్రదర్శనలో బాగుంది. స్మైల్ ఒకటేనా? స్మైల్, డ్రెస్సింగ్ స్టైల్, ఓకే. హెడ్ బిహేవియర్. బియాండ్ దట్ ఇంకేం లేవా బెటర్గా, ఐ మీన్ అట్రాక్టివ్గా చేసేవి? మీరు ఫిజికల్ అపీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా నేను వేరే ఐ మీన్ మెంటల్గా స్పిరిచువల్గా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. అట్రాక్టివ్గా అంటే అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుంది. లైక్ ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఓకే, నేను చెప్పనా ఏది మీరు ఇంప్రెస్ అవుతానంటే ఓకే అని చెప్పండి. నేను ఓకే ఓకే. ఓకేనా? ఒక అమ్మాయిని బాగా అట్రాక్టివ్గా చూపించేది లాయల్టీ. అది ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. ఇంప్రెస్ అయ్యారు. ఓకే ఓకే. మీకు పేరెంట్స్ 2 ఆప్షన్స్ ఇచ్చారు, మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతారని. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఆప్షన్ ఇచ్చినా కూడా లైక్ బెటర్ మ్యాచ్ వస్తే, లైక్ నాకు బెటర్ మ్యాచ్ వస్తే నేను చేసేసుకుంటాను. యుఎస్ ఆప్షన్ ఇచ్చిన ఓకే. లేదు నాకు అది ఇంకా అవన్నీ సెట్ అవ్వట్లేదు అనుకుంటే సింగిల్గానే ఉంటా. అది అవదమ్మా. ఓకే, ఒక ఐ మీన్ పజిల్ క్వశ్చన్ అడుగుతాను. మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందనుకో, నేను మీకు చాక్లెట్ ఇస్తాను. ఓకేనా? ఓకేనా? ఒకటి ఉంటుంది, దానికి నీరు పోస్తే చచ్చిపోద్ది, ఆక్సిజన్ పోస్తే పెరుగుతుంది. నీరు పోస్తే చేస్తుంది. నీరు పోస్తే చచ్చిపోద్ది, ఆక్సిజన్ పోస్తే పెరుగుతుంది. ఆక్సిజన్ తెలుసు కదా, ప్రాణవాయువు మనం పీల్చుకునేది. ఇది చెప్తే మీకు మంచి చాక్లెట్. ఎందుకో మీరు తెలివైన లాగా ఉన్నారు. ఆక్సిజన్ పోస్తే చేస్తుందా? నీరు పోస్తే చేస్తుంది, ఎస్. ఆక్సిజన్ పోస్తే ఆక్సిజన్ పోస్తే బతుకుతుంది, పెరుగుతుంది, చాలా పెద్దగా అయిపోతుంది. డైలీ లైఫ్లో ఒక్కరోజు కూడా అది లేకుండా ఉండలేరు మీరు. హార్ట్ అంటున్నారా? లైక్ ఇప్పుడు వాటర్ పోస్తే హార్ట్ చచ్చిపోద్దా? వాటర్ పోస్తే డైలీ లైఫ్లో డైలీ లైఫ్లో ఒక్కరోజు కూడా మీరు చూడకుండా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా రాలేరు. చూడకుండా ఎక్స్పీరియన్స్ చేయకుండా రాలేము. ఓకే, హింట్ ఇచ్చేస్తాను. ఇది ఇచ్చేసిన తర్వాత చెప్పేస్తారేమో. అది మీ కిచెన్ రూమ్లో ఉంటుంది. గ్యాస్ గ్యాస్ సరే ఆన్సర్ చెప్పమంటారా? కిచెన్ రూమ్లో చెప్పాను. ఫైర్.
ఫైర్ వస్తే చచ్చిపోద్ది, ఆరిపోద్ది, ఆక్సిజన్ పోరిస్తే చాలా పెద్దగా అయిపోతుంది కదా. లాజిక్ కరెక్టేనా? బాగానే ఉంది.